లోక కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. ఐ మీన్ మలయాళంలో లోక చాప్టర్ 1, తెలుగులో కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. వియర్ టైటిలే, కరెక్టే. బట్ మూవీ మాత్రం ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఈ లోక చాప్టర్ 1 మరీ అంత చిన్న బడ్జెట్ సినిమా ఏం కాదు, అరౌండ్ 30 కోట్లు అనేవి చెప్తున్నారు. బట్ స్టిల్ 30 కోట్ల సినిమా లాగా అనిపించదు. ఇది ఒక 100 కోట్లు, అట్లీస్ట్ 70-80 కోట్ల సినిమా లాగా అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. సో బడ్జెట్ ఒక 2-3 టైమ్స్ ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలిగిర్రు. సో ఎస్, ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఐ మీన్ వ్యాంపైర్, యక్షిని, ఈ ఏమంటారు దయ్యము, ఈ జోన్ కదనే. నెట్ఫ్లిక్స్ లో ద ఓల్డ్ గార్డెన్ ఒక సిరీస్ ఉంటది, సినిమా సిరీస్. ఆ సినిమా చూసిన వాళ్ళకి ఈ లోక చాప్టర్ 1 కొంచెం సిమిలర్ అనిపిస్తుంది స్టోరీ లైన్. ఆల్సో ద మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అని ఒక 2007 ఫిల్మ్ ఉంటది. ఆ సినిమా చూసిన వాళ్ళకి కూడా ఈ లోక చాప్టర్ 1 తో కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. సో ఇదేమి ఇంక్రెడిబుల్లీ న్యూ స్టోరీ కాదు, బట్ స్టిల్ ఒక ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్. ఐ మీన్ ప్రపంచంలో ప్రతి దేశంలో ఈ కథలు ఉంటాయి. సో ఏదో హాలీవుడ్ నుంచి తీసుకుర్రు అలాంటిది ఏం కాదు. ఇండియాలో ఉన్న ఫోక్ లోర్ ని తీసుకొని ఒక స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ సినిమా తీసిర్రు. అది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లోక చాప్టర్ 1. సో ఇప్పుడు కొంచెం సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ప్రేమలు ఫేమ్ నస్లేన్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో లీడ్. బేసికలీ కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమా హీరో, ఆవిడే సూపర్ హీరో ఆర్ సూపర్ హీరోయిన్ ఏమనాలి ఇక మరి. అండ్ ఇక్కడ హీరో నస్లేన్ ఒక నార్మల్ రెగ్యులర్ అబ్బాయి, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ వచ్చేసి ఒక సూపర్ హీరో, వ్యాంపైర్ టైప్ క్యారెక్టర్. సో వీళ్ళ మధ్యలో డైనమిక్ ఎట్లుంటది, ఆ క్యూట్ మూమెంట్ ఎట్లుంటాయి, ఆల్సో ఒక లార్జర్ ఆర్క్ నడుస్తూ ఉంటది. ఉండాల్సిన దగ్గర కామెడీ ఉంటది, డార్క్ హ్యూమర్ ఉంటది, అండ్ మంచి యాక్షన్ ఉంటది. ఆ గ్రాఫిక్స్, బ్యూటిఫుల్ ఇమేజరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఫర్ ద మోస్ట్ పార్ట్ అట్లీస్ట్. ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా హైలైట్ వచ్చేసి విజువల్, సౌండ్. జేక్స్ బిజాయ్ మన దగ్గర వచ్చి కొట్టమంటే ఏదేదో చేస్తా ఉంటాడు ఆయన, కానీ మలయాళంలో మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఆ ప్రొడక్షన్ డిజైన్, ఆ లైటింగ్, ఆ కాస్ట్యూమ్స్ తో కలిపి ఒక విజువల్ ఏదైతే క్రియేట్ చేసిండో నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అగైన్ చెప్తున్నా కదా, 30 కోట్ల సినిమాలకు కనిపించదు, ఒక 80-100 కోట్ల సినిమాలకు కనిపిస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ వర్క్. సో చెప్తున్నా కదా, ఈ సినిమాని డిస్క్రైబ్ చేయడం కష్టం. ప్లాట్ అదే సూపర్ హీరో టైప్ సినిమానే, బీట్ల లెవెల్లో వెళ్తా ఉంటాయి, కానీ అనుకోని మూమెంట్లు వస్తూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ లాఫ్టర్ వస్తుంది, టక్క 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 పోతా ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అవుతుంది, విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మలయాళం సినిమా. బట్ అది తీసేస్తే టక్క టక్క టక్కనే పోతా ఉంటది. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సినిమాలో అందరూ బాగా చేసిర్రు. బట్ ఇక్కడ నాకు పర్సనలీ కొంచెం కళ్యాణి ప్రియదర్శన్ గారి యాక్టింగ్ వర్క్ అవ్వదు. జనరల్ గానే ఐ డోంట్ థింక్ షీఈస్ దట్ గ్రేట్ ఆఫ్ ఎన్ యాక్ట్రెస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ లోక చాప్టర్ 1 లో కూడా ఆవిడ యాక్టింగ్ నాకు వర్క్ అవ్వలేదు. సో ఆ పార్ట్ ఒక్కటి కొంచెం లెట్ డౌన్ నాకు పర్సనలీ. సో ఓవరాల్ ఇది ఒక కొత్త యూనివర్స్ అండ్ లోక చాప్టర్ 1 ఈ యూనివర్స్ కి ఒక ఎక్స్ట్రాడినరీ ఓపెనర్. ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళు కరెక్ట్ ప్లాన్ చేస్తే ఇది ఒక బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ అయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నది.